ధాన్యంగా డబ్బులు వచ్చినాయి. ఈ రోజున మన హరిదాసులు కానీ ఇంతమంది జానపద కళాకారులకు కానీ మనం ఎందుకు ఇస్తాం ఇవన్నీ అంటే మా దగ్గర అబండెన్స్ ఉంది. మాకు ఒక 10 బస్తాలు పంట ఉంటే మేము 2 బస్తాలు పంచుతామని చెప్పడానికి. అది సంక్రాంతి తాలూకు నిదర్శనం. అంటే అలాగా మీరు ఇందాక మంత్రివర్యులు నారాయణ గారు చెప్తా ఉన్నారు. ఇంకా ప్రపంచంలో ఏ నియోజకవర్గం ఇంకెక్కడా రాదు అండ్ ఏది జరుగు ఇక్కడ కొబ్బరాకు పడ్డా కానీ పిఠాపురంలో చాలా దారుణం జరిగిపోయింది. ఒక తాటాకు అక్కడ ఉన్న తాటాకు ఊడి పడిపోతే అమ్మా చాలా దారుణం జరిగింది. మరి గత ప్రభుత్వ నాయకులను అడగండి, వాళ్ళ నియోజకవర్గం అసలు న్యూస్ ఉంటుందా? ఏం జరుగుతుందో కూడా తెలియదు మీకు. పిఠాపురంలో చిన్న చెట్టు మీద వాళ్ళున్న పక్షి ఈక పడినా కానీ అయ్యా బాబోయ్ పక్షుడు అంటే ఇది ఎవరిస్తున్నారు మీకు? బలం ఎవరిస్తున్నారు? మీరిస్తున్నారు. చెడు వార్తలకి మీరిస్తున్నారు బలం. ఒకటి మనల్ని తిడుతుంటే మీరు దాన్ని వైరల్ చేస్తే మీరు బలం ఇస్తున్నారు. ఒకటి చెడగొడుతుంటే వచ్చి మీరు ఎదురు ప్రశ్నించకపోతే మీరు బలహీనలైపోతారు. మీరు నాకు ఓట్లేస్తే సరిపోదు అని ఎందుకు చెప్తున్నాను? 5 సంవత్సరాల పిఠాపురంలో గత ప్రభుత్వంలో ఒక్కసారి మీరు ప్రతి ఒక్కరు మేధావులు చాలా మంది ఉన్నారు, పత్రికేయులు ఉన్నారు, చాలా మంది విభిన్నమైన పార్టీల నాయకులు ఉన్నారు. ఈ గత 5 సంవత్సరాల కాలంలో ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారో ఒకసారి అడగమని చెప్పాను. నువ్వు పేరంటాలకి రాలేదు, పబ్బాలకి రాలేదంటే ఒక దేశం కోసం శ్రమించే వ్యక్తిని, ఇంత మందిని ఏకం చేసే వహించే వ్యక్తిని నాకు మీరు ఇవ్వాల్సింది మేము ఉన్నాం కాచుకుంటాను మిగతా వెళ్ళి పని చేయని చెప్తే కదా నాకు ఆనందం. అలా కాకుండా వచ్చి నేను వ్యవస్థని బలోపేతం చేయడానికి వచ్చాను. అంటే నా అవసరం లేని నిజమైన నాయకత్వం ఏంటి? నాయకుడు అవసరం లేకుండా పనులు జరిగిపోవాలి సింగపూర్ లాగా. అది కదా అభివృద్ధి అంటే. ఏ పని కావాలన్నా ఎమ్మెల్యే గారి ఇంటికి వెళ్తే కానీ పనులు అవ్వండి. అట్లా అంటే అది అభివృద్ధి కానట్టే కదా. లెక్క అంటే గత ప్రభుత్వంలో మీరు ఎంత ఖర్చు పెట్టారో ఒకసారి చూడండి. నేను గత ఏడాది 308 కోట్లతోటి పిఠాపురం అభివృద్ధికి మనం ఖర్చు పెట్టాం. మీరు చూడండి. అలాగే ఇప్పుడు 200, అది దాదాపు 60-70% పనులు అవుతున్నాయి, అయిపోయినాయి. ఇంకా 30% మిగిలినాయి. ప్రాబబ్లీ టార్గెట్ ఇచ్చింది మార్చికి అయిపోవాలి. ఇప్పుడు మనం 211 కోట్లతోటి అదనపు అభివృద్ధి కోసం మనం ముందుకు తీసుకెళ్తాం. అంటే ఇది 26 కోట్లతోటి ప్రారంభమైనవి, మన పని పూర్తయినవి, ప్రారంభోత్సవాలు చేశాం. మీరు అడగాల్సింది గత ప్రభుత్వ నాయకులను వచ్చి వాళ్ళు వారి పాలనలో ఏం చేశారని అడగండి. వాళ్ళు తిమ్మేశారు అని చెప్పి నేను ఏం చెప్పాను? నా దగ్గర ఛానల్స్ లేవు. నేను లాస్ట్ టైం చెప్పాను ఎలక్షన్ టైంలో 2016-17 టైం నుంచి మొన్న దాకా ఏం చెప్పాను? ఛానల్స్ లేవు. మీరే నా గళం, నా జన సైనికులకి, మా వీర మహిళలకి చెప్పాను. మీరే నా బలం. నాయకులకు ఒకసారి ఇష్టపడి రావచ్చు, ఒకసారి ఇష్టపడి వెళ్ళిపోవచ్చు, కానీ నా గుండెల్లో ఉన్నది మీరు నిరంతరంగా నాది ఉంటారు, నాకు తెలుసు. నాకు ఇది మీరు బయట నుంచి వచ్చి దేనికి పడినా సరే, ఒక స్కూల్లో 2 చిన్నపిల్లలు కొట్టుకున్నా దాన్ని మీరు గొడవ చేసేద్దాం